పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో ఇరువురు దారుణ హత్యకు గురయ్యారు. పెద్ద కొదమ గుండ్ల గ్రామంలో చికెన్ కొట్టు వ్యాపారి సయ్యద్ జానీ వయస్సు 42 సంవత్సరాలు. తన దగ్గర పనిచేసే పెద్ద జానీ మద్యం సేవించి చికెన్ కొట్టులో ఉన్న కత్తితో సయ్యద్ జానీ గొంతు కోసి దారుణంగా హత్యకు గురయ్యాడు. భార్యాభర్త గొడవలలో జోక్యం చేసుకున్న తన అమ్మమ్మను మనవడు రోకలు బండితో హత్య చేసిన సంఘటన మిరియాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములమ్మను మనవడు జక్కా నాగరాజు హత్య చేశాడు. వేరువేరు గ్రామాలలో హత్యలు బుధవారం రాత్రి జరగడంతో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యలపై సీఐ ఆలహరి శ్రీనివాసరావు స్థానిక పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. నాగరాజు మిరియాల గ్రామం వెళ్లే రహదారిలో సంచరిస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని, షేక్ జానీ పెదకొదమ గుండ్ల శివార్లో ఉండటంతో అందిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ కె అమీర్ పాల్గొన్నారు. అదే గ్రామానికి చెందిన అతని వద్ద పనిచేసే షేక్ జానీ అనే అతను గొంతు కోసి కొంత కిరాతకంగా చంపడం జరిగింది. కారణం ఏంటంటే ఈయన ఏదో అతను తాగున్నట్టుంది ఆ టైంలో. దాని మీద ఆయన హత్యాడనే విషయంలో ఇతను మనసులో కోపాన్ని పెంచుకొని అక్కడే ఈ చనిపోయిన గని సాహిబ్కి అక్కడ చికెన్ షాప్ అయిపోయి అక్కడ ఉన్న కత్తిని తీసుకొని అతను గని మీద పోతే జరిగింది. అయితే ఇది ఉన్నతాధికారులందరూ కూడా పర్యవేక్షించి మా ఎస్పీ గారు పర్యవేక్షణలో ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు మతబడి ఉదయం కూడా 24 గంటల్లో అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కూడా ఈ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసినాక లోకల్ కోర్టులో హాజరు. మిరియాల గ్రామంలో జక్కా నాగరాజు అని ఆయన వాళ్ళ అమ్మమ్మ అయిన రాములమ్మను భార్యాభర్తలు తగాదాడుకున్నట్టు వద్దని చెప్పినందుకు రోకల పండుతో బాధగా ఆవిడ చనిపోయాడు. దాని మీదట ఈవేళ ముద్దాయి మిరియాల గ్రామం వెళ్ళే దారిలో ఉండగా అతన్ని పట్టుకొని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారు దానికి ఉపయోగించిన హత్యాయుధాన్ని తర్వాత ఇతర మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతిభ కనపరిచిన ఎస్ఐ గారికి ఇతర సిబ్బందికి కూడా ఉన్నతాధికారులకు వీళ్ళకి సరైన రివార్డ్స్ ఇచ్చే విధంగా రికమెండ్